వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎలుగుబంటి దాడి. వాకింగ్ కు వెళ్తుండగా యువకుడిపై దాడి, తీవ్ర గాయాలు. భారీగా హవాలా డబ్బు పట్టుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు. ఆటో స్టూడియో షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న నందకిషోర్ జా వద్ద 40 లక్షలు స్వాధీనం. త్వరలో బీజేపీలో చేరనున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. తెలంగాణలో మందుబాబులకు షాక్. 2 రోజుల పాటు మూతపడనున్న వైన్ షాప్స్. డీటెయిల్స్ చూస్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో ఎలుగుబంటి దాడి చేసింది. సిర్పూర్ మండలంలోని వెల్లి గ్రామానికి చెందిన అవినిధర్ గౌడ్ వాకింగ్ కు వెళుతుండగా ఒకేసారి ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో బాధితుడు కేకలు వేయడంతో అక్కడి నుండి పరిగాం వైపు వెళ్లిపోయింది. పరిగాం గ్రామ సమీపంలో అక్కడే మక్క చేనులో పంట నీరు పెడుతున్నటువంటి చౌదరి బోను మీద కూడా దాడి చేసి గాయపరిచింది. గ్రామస్తులు గమనించి ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులు భారీగా హవాలా నగదును స్వాధీనం చేసుకున్నారు. బంజారా హిల్స్ లోని ఏహెచ్ఎస్ ఆటో స్టూడియో షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న నందకిషోర్ జాజు నగదు వసూలు కోసం ట్రూప్ బజార్ కు వచ్చాడు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా నందకిషోర్ అనుమానాస్పదంగా కనిపించాడు. దాంతో సోదాలు చేయగా హవాలా గుట్టు రట్టయింది. 40 లక్షల నగదును స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి చివరి ముఖ్యమంత్రిగా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ఆయన ఏపీ జాతీయ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ గా ఉండబోతున్నారని తెలుస్తోంది. ఆయనకు బీజేపీ జాతీయ స్థాయిలో కీలక పదవిని ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. 2014లో ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. తర్వాత మళ్లీ కాంగ్రెస్ లో చేరినా యాక్టివ్ గా లేరు. ఇప్పుడైనా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీకి ఎలాంటి పదవిని అప్పగిస్తుంది అనేది చర్చగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన్ని హైదరాబాద్ పాలిటిక్స్ కోసం తీసుకుంటున్నారని, ఏపీ రాజకీయాల కోసం తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక హైదరాబాద్ లో సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఉంటారు కాబట్టి ఆయనకు వారి నుంచి సపోర్ట్ ఉంటుందనే అభిప్రాయం కూడా బీజేపీ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మందుబాబుకు మింగుడు పడని వార్త ఇది. ఇవాటి నుంచి 2 రోజుల పాటు వైన్ షాప్లను మూసేయనున్నారు. తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మద్యం దుకాణాలను మూసేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు మార్చి 13వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలను మూసేస్తున్నారు. నేటి సాయంత్రం 4 గంటల నుంచి మార్చి 13 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాప్లను మూసేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనల మేరకు అన్ని వైన్ షాప్లను మూసేయాలని, ఒకవేళ ఎవరైనా అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 37 మంది పోటీ చేస్తున్నారని, వీరిలో విద్యావంతులు అధిక శాతం ఉన్నారని, ఓటేసే ముందు విజ్ఞతతో ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పట్టభద్రులను కోరారు. వైసీపీ అభ్యర్థి సుధాకర్ కు ఎందుకు ఓటేయాలని అంటున్నారని, పోలవరం ప్రాజెక్టు కోసం సీఎం జగన్ వైసీపీ నేతలు ఆలోచించారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తుంటే అడ్డుకున్నారా అని ప్రశ్నించారు. గంగవరం పోర్టు ప్రభుత్వ వాటా ఆదానికి ఎందుకు అదానికి అమ్మేశారు అని, అయినా ఈ ప్రాంత వైసీపీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. మెట్రో రైల్ ప్రాజెక్టు సాధించడంలో సీఎం ఫెయిల్ అయ్యారని, విశాఖలో ప్రభుత్వ ఆస్తులను 25,000 కోట్లకు తాకట్టు పెట్టేశారని, ఉత్తరాంధ్రలో వేలాది ఎకరాలు కబ్జా చేశారని ఆరోపించారు. సుధాకర్ గారు ముందు అతని గురించి మాట్లాడుకుందాం. సుధాకర్ గారు మీరు పోటీ చేస్తున్నారు, చాలా సంతోషం. పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఓటు అడుగుతారు, నాకు ఓటేయండి, నాకు ఓటేయండి, అది చేస్తాను, ఇది చేస్తానని. నేను ఒకటే అడుగుతాను మిమ్మల్ని, మీకు ఓటు ఎందుకు వేయాలా అని ప్రజలు అడుగుతున్నారు. చెప్పాలి కదా మీరు ఎందుకు ఓటు వేయాలని. ప్రజలు ఏమడుగుతారంటే ప్రజల తాలూకు డిమాండ్స్ కూడా చెప్తేనే దాని మీద చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటారు. ఈవేళ మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి గారు తలకాయలైన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. మీ ముఖ్యమంత్రి కాదు, మీ పార్టీ కదా. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ మెయిన్ ప్రాజెక్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బుతో కడుతున్న ప్రాజెక్టు సుమారు 4 సంవత్సరాలు దాటిపోయింది. ఈ ప్రాజెక్టు గురించి ఎప్పుడైనా మీ ముఖ్యమంత్రి గారు కానీ, మీరు కానీ, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న మీ నాయకులు కానీ ఎప్పుడైనా డిమాండ్ చేశారా? పూర్తి చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ కాంట్రాక్టుల దగ్గర డబ్బులు వసూలు చేయడానికి చెప్పింది 4 సంవత్సరాలు మీకు. పోలవరం ప్రాజెక్ట్ ఎటువంటి ప్రాజెక్ట్ అండి ఇది? ఉత్తరాంధ్ర అది జీవనాడి. వ్యవసాయానికే కాదు, విశాఖపట్నం టౌన్ కూడా వాటర్ వచ్చే ప్రాజెక్ట్ అది. ఎడం కాలం మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ కొస వరకు వస్తే కాలం ఇటు అటు ఉన్నటువంటి కొన్ని వేల గ్రామాలకి మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, బ్రహ్మాండంగా కరెంట్ ప్రొడ్యూస్ చేసే ప్రాజెక్టు. ఎందుకు మీరు నిర్లక్ష్యం చేశారు? 4 years దాటిపోయింది. చంద్రబాబు నాయుడు టైంలోనే 72% మేము పూర్తి చేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పారు. మన పార్లమెంట్ లో మేము డబ్బు ఇచ్చిన డబ్బుని సరి ఖర్చు చేయలేదని చెప్పి పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం చెప్పింది. అది మీరు నిర్లక్ష్యం కాదా? మరి మీరు ఏం సాధించారు సుధాకర్ గారు, మీ పార్టీ వాళ్ళు? మీకెందుకు ఓటేయాలి చెప్పండి. రెండో స్టీల్ ప్లాంట్, బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి గారు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తూ ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా తప్పు తప్పు అని చెబుతూ ఉంటే ప్రధానమంత్రి గారు పట్టించకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్రంలో ఉన్న పార్టీగా మీరు ఎప్పుడైనా ప్రధానమంత్రి కలిసి చేయడానికి వీలేదని చెప్పారా? ఆపు చేయడానికి ప్రయత్నం చేశారా? లేదే. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మైనింగ్ మినరల్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బోర్డు ఎదుట నిరసనకు దిగారు. తమ ఓటు తమకు కల్పించాలని ప్లకార్డులతో బోర్డు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దాదాపుగా 200 మంది ఓటర్లతో కంటోన్మెంట్ బోర్డు వద్ద నిరసన తెలిపారు. బారికేడ్లను తోసుకుంటూ కంటోన్మెంట్ కార్యాలయం వైపు దూసుకొచ్చారు. వారిని పోలీసులను అడ్డుకున్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధీనంలో ఉన్న 3,500 ఓట్లను తొలగించారని మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ ఆరోపించారు. కంటోన్మెంట్ బోర్డులో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా హఠాత్తుగా తెచ్చిన ఈ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో 35,000 మంది పేద ప్రజలు ఎవరైతే 70 సంవత్సరాల నుంచి వార్డు 6లో కానివ్వండి, వార్డు 2లో కానివ్వండి, వార్డు 7, 8 ఇట్లా ఎన్ని ప్రతి వార్డులకి వెళ్ళి 35,000 మంది పేద ప్రజల ఓట్లను తొలగించారు. గల్లంతు కాదు, తొలగించారు. వాళ్ళు ఎవరైతే ఇక్కడ దశాబ్దాల నుంచి నివసిస్తున్నారో
ఈరోజు మరి ఈ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ ఓటు హక్కు రాకపోతే ఇంకెవ్వరు కూడా మమ్మల్ని గుర్తించరు. ఈ కేంద్ర పాలిత కంటోన్మెంట్ బోర్డు కనీసం ఒక నోటీస్ కూడా ఇవ్వదా? ఎవరు నిర్ణయించారు వీళ్ళు అక్రమ భూముల మీద ఉంటున్నారని ఏదైనా కోర్టు చెప్పిందా? భారతదేశ పౌరులకు అందరికీ కూడా 18 సంవత్సరాలు దాటితే ఓటు హక్కు వస్తుంది. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చిర్రో వీళ్ళందరూ ఇక్కడ ఎన్నో ఎన్నికల నుంచి ఓట్లు వేస్తున్నారు. వీళ్ళు బోర్డు ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేస్తున్నారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేస్తున్నారు. కానీ కంటోన్మెంట్ బోర్డు వీళ్ళెవ్వరికి కూడా ఒక్క నోటీస్ ఇవ్వకుండా, ఒక సమాచారం ఇవ్వకుండా ఇవాళ దొడ్డిదారిన వాళ్ళ ఓట్లు తొలగించారు. ఇవాళ ఈ పేద ప్రజలందరూ కూడా మరి మేము కంటోన్మెంట్ బోర్డు దశాబ్దాల నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఆర్టికల్ 19(1)(a) ప్రకారంగా రాజ్యాంగంలో ప్రతి ఒక్క భారతదేశ పౌరునికి ఓటు హక్కు ఉంటుంది. మేము భారతదేశ పౌరులం కాదా అని ఈరోజు కేంద్ర పాలిత కంటోన్మెంట్ బోర్డుని నిలదీస్తున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు శివారు నిడబ్రోలు ఇంటూరు గ్రామాల మధ్య ఐజీ త్రివిక్రమ వర్మ సీసీ కారు ప్రమాదవశాత్తు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో 2కి గాయాలయ్యాయి. పొన్నూరులోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రాష్ట్రంలో ఇసుక మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతోందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఇసుక దోచేస్తున్నారన్నారు. ప్రకాశం, గుంటూరు జిల్లాలో ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఇసుక మైనింగ్ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టే విధంగా మంత్రులకు, ఎమ్మెల్యేలకు దోచుకోమని సీఎం జగన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడని స్పష్టంగా కనపడుతోందన్నారు. ఓటర్ల లిస్టుకు అవకతవకలు పాల్పడుతూ ఉన్నారు. చూసాం నిన్న మొన్న పత్రికల్లో. గ్రాడ్యుయేట్ ఓటర్స్లో గెలవలేమనేటువంటి, గ్రాడ్యుయేట్స్ మీద నమ్మకం లేక ప్రభుత్వం పూర్తి విశ్వాసాన్ని కోల్పోయిందనేటువంటి అభద్రతలో ఉన్న ముఖ్యమంత్రి దొంగ ఓటర్లను చేర్పించి ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి కుట్ర కుయుక్తులు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఎన్నికల కమిషన్ సెంట్రల్ నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వరకు సీరియస్గా తీసుకోకపోతే ఎన్నికల కమిషన్ మీద కూడా ప్రజలకు నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక ఫోన్ నంబర్ మీద ఎన్ని ఓటర్లు బుక్ చేశారో చూసాం. ఒక డోర్ నంబర్ మీద 70-80 ఓట్లు గ్రాడ్యుయేట్ ఓటర్స్ చేర్చినట్టు కూడా కొన్ని ఉదాహరణలకు చెప్పడం జరిగింది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పుపాలెం గ్రామం నాకునంపేట వద్ద రోడ్డుపై వెళుతున్న గొర్రెల మందను వరికోత మిషన్ను తీసుకెళ్లే వాహనం వేగంగా ఢీకొట్టింది. సంఘటన స్థలంలో 18 గొర్రెలు అత్యంత దారుణంగా ప్రాణాలు వదిలాయి. సంఘటన స్థలం నుండి లారీ డ్రైవర్ పరారయ్యాడు. తనకు జీవనాధారమైన తన గొర్రెలు మరణించడంతో గొర్రెల యజమాని కన్నీరు మున్నీరయ్యాడు. ఇక తనను ఆదుకోవాలని, ఈ ఘటనకు కారణమైన వారిని శిక్షించాలని అధికారులను కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీతోనే యువత భవిష్యత్తు ఉందని 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావడానికి యువత నడుం బిగించాలని పిఠాపురం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు నల్ల సీను, పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రెడ్డెం భాస్కర్ రావు తెలియజేశారు. యువగళం నారా లోకేష్ పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణంలో పిఠాపురం నియోజకవర్గం తెలుగు యువత ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. నల్ల శ్రీను చేతుల మీదుగా కేకును కట్ చేశారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్లు, లాయర్లు, తెలుగు యువత సభ్యులతో కేంద్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జూమ్ యాప్లో సమావేశం నిర్వహించారు. ఇవన్నీ జరగడానికి మా ఆరోగ్యాలన్నీ జాగ్రత్తగా కాపాడారు. నమస్కారం తెలియజేసుకుంటూ నా పేరు తేజస్వి. నారా లోకేష్ గారు 400 రోజులు 4000 కిలోమీటర్ల భాగంగా నిన్న రోజుతో 500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అలాగే మిగతా 3500 కిలోమీటర్లు ఆయన ఆరోగ్యాలతో దిగ్విజయంగా పూర్తి చేయాలని, మేము రాష్ట్రానికి దిశ ఆయనే కావాలని, కాబోయే ముఖ్యమంత్రి కూడా భవిష్యత్తులో మా అందరికీ అతనే యువ నాయకుడిగా ఉండాలని పిఠాపురం నియోజకవర్గం నుంచి కోరుకుంటున్నాం. ఎన్టీ రామారావు స్థాపించిన దగ్గర నుంచి కూడా ఈ మహిళలకు ఏ రకంగా ఆధిపత్యం ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి అసెంబ్లీలో కూర్చోబెట్టగలిగాడో ఈవేళ మా యువ నాయకుడైన లోకేష్ యువతకి ఆధిపత్యం ఇచ్చి రేపు రాబోయే అసెంబ్లీలో 50% యువతకి ఇచ్చి ముందు కూర్చోబెడతారని చెప్పి యువతలందరినీ కోరుకోవడం జరుగుతుంది. యువత చాలా గొప్పగా ముందుగా పనిచేసి ముందుకెళ్ళేవాడు యువత. యువత అంటే ఎప్పుడు మనిషిని కాపాడేవాడే యువత. ఎందుకంటే యువరక్తం అంటే ఎటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక అతి ప్రమాదమైన ఒక కాలంలో, ఒక గోదావరిలో ఒక మనిషి పుట్టుకుపోతా ఉన్నాడు. నాకులాంటి ఏజ్గా ఉన్నవాడు ఒరే ఆ మనిషిని కాపాడడం అంటే చొక్కా ఇప్పుకుని ప్యాంట్ ఇప్పుకుని కాపాడలోకి వెళ్ళాడు. కానీ యువత వెళ్ళలేదు.
గబుక్కులు దాంట్లో ఉరికి ఆ బిడ్డను తెచ్చి కాపాడి బయట ఒడ్డుమే పెట్టాడు. అదే యువత రేపొద్దన్న రాష్ట్రాన్ని కాపాడుద్దని చెప్పి నీ అందరికీ చెప్తా ఉన్నావు. రేపు యువత అంతా కలిసి ముందుకెళ్ళాలని కోరుతావు. తిరుమల శ్రీవారిని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఎంపీ మోపిదేవి వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సంక్షేమ రథసారథిగా సీఎం జగన్ గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో ఉండాలని సీఎం కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతిపక్షాలు ఉనికిని కాపాడుకోవడానికి పాకులాడుతున్నాయన్నారు. ఉనికి చాటుకునేందుకే చంద్రబాబు తనయుడు లోకేష్ పాదయాత్ర చేపట్టారని అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతోటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జాతీయ స్థాయిలోనే ఒక సంక్షేమ రథసారథిగా గుర్తింపు తెచ్చుకుని ఈ రాష్ట్రంలో నివసించే ప్రతి పౌరుడు కూడాను సుఖ సంతోషాలతో ఉండాలనే ఆలోచనతోటి ఆయన ఎంతో పారదర్శకంగా పరిపాలన కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఆయన తనయుడు లోకేష్ వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవటానికి ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర సెంటిమెంట్ ఏదో కలిసి వచ్చిందనే ఉద్దేశంతో ఏదో అధికారంలోకి రావాలి 2024 అనేటువంటి ఒక తపనతోటి వివ్విళ్ళూరుతూ పాదయాత్ర ముసుగులో విహారయాత్ర చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, లోకేష్ చేసేటటువంటి పాదయాత్ర హైటెక్ పాదయాత్ర, ఒక కమిట్మెంట్ తోటి ఒక సిద్ధాంతపరమైన ఆలోచన విధానాలతో చేసేటువంటి పాదయాత్ర కానే కాదు. ఏమిటో చెప్తున్నాం, గతంలో 2014 ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశాడు. అనేక ప్రాంతాల్లో అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చినాయి. కానీ ఏ ఒక్క సమస్యను కూడా చంద్రబాబు నాయుడు పరిష్కారం చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లకు ముందు పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి సుదూర ప్రాంతాన్ని కూడా మారుమూల ప్రాంతాలను కూడా పర్యటన చేసి అన్ని వర్గాల వారి యొక్క సామాజిక స్థితిగతులు, వారి యొక్క సమస్యలు, వాటన్నిటి కూడాను తెలుసుకుని అధికారంలోకి రావటంగానే ప్రతి ఒక్క సమస్యకు కూడా ఒక పరిష్కార మార్గం చూపించడమే కాకుండా ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడాను అమలు జరిపినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ తండ్రి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా అమలు జరిపారు. 100% హామీలను అమలు జరిపినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ నువ్వు ప్రజల ముందుకు వచ్చావు, ప్రజలు నువ్వు ఏమైనా హామీ ఇస్తావు? నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్తావా? లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పరిపాలన ప్రక్షాళన చేస్తూ ప్రజల ముందుకు మంచి పరిపాలన తీసుకెళ్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేనిది ఎవరంటే నువ్వు మీ నాయన. మీరు ఎన్ని రకాల యాత్రలు చేసినా, ఎన్ని రకాల పొలుదండాలు పెట్టినా ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితిలో లేనే లేదు. అలాంటి పరిస్థితుల్లోనే ఆ ప్రజల నుంచి స్పందన రాకపోవటం వల్లనే ఆ నిరాశ నిస్పృహల్లోనే లోకేష్ నోటికి వచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. అది సరైన పద్ధతి కానే కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నోరుని కాస్త అదుపులో పెట్టుకుని ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజల యొక్క సమస్యలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఏ విధంగా పరిష్కారం అవుతున్నాయి అనేటువంటి వాస్తవానికి దగ్గరగా ఆలోచన చేసి ఆ దిశగా మీరు మాట్లాడాలని చెప్పి మేము చేస్తున్నాం. మరొకసారి రిపీట్ చేస్తున్నాం, మీరు ఎన్ని పొల్లు దండాలు పెట్టినా, ఎన్ని యాత్రలు చేసినా 24లో మరలా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర యొక్క స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు, ప్రజల యొక్క అండదండలతోటి తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా రెండోసారి అవుతున్నారు. ఇంకా రాష్ట్రానికి ఇంకా మంచి పరిపాలన అందిస్తారు. ప్రతి ఒక్క పేదవాడు కూడా ఇంకా సంతోషంగా ఉంటారని ఘంటాపథంగా
బాలయ్య మూవీతో అదరగొట్టిన మలయాళ బ్యూటీ విశాఖలో సందడి చేసింది. షాపింగ్ మాల్ ను ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొని జోష్ నింపింది. దీంతో హనీ రోజ్ ను చూసేందుకు యూత్ ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలివచ్చారు. హనీ రోజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరసింహారెడ్డి సినిమాలో నటసింహం బాలకృష్ణ సరసన నటించి టాలీవుడ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది మలయాళీ భామ. ఆ చిత్రంలో బాలయ్య బాబుతో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అనే పాటకు స్టెప్పులేసి యూత్ ని ఫిదా చేసేసింది. ఈ బ్యూటీ ఆలయం సినిమాతో 2008లో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఈ వర్షం సాక్షిగా అనే చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన నటించింది. అయితే వీరసింహారెడ్డి సినిమా తర్వాత వచ్చినంత గుర్తింపు ఈ 2 సినిమాలతో ఆమెకు రాలేదు. విశాఖలో షోరూమ్ లో ప్రారంభోత్సవంలో పాల్గొన్న హనీ రోజ్ తొలిసారిగా ఇక్కడికి వచ్చానని, ఇక్కడ పలు ఆకర్షణలు ఉన్నాయని విశాఖను పొగడ్తలతో ముంచెత్తారు. ఆ షోరూమ్ లో విభిన్న జ్యువెలర్స్ ధరిస్తూ పలు ఫోటో పోజులు ఇచ్చింది బ్యూటీ. నీలిరంగు చీరలో ఉన్న హనీ రోజ్ అందానికి కుర్రాళ్లు మతి పోగొట్టుకుంటున్నారు. Not involved. I just want to work with everyone, all the actors, all the directors. Let's see, hopefully. So, do you want to talk about? ఇవాళ సిఎంఆర్ ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఓపెన్ చేయడం చాలా అందంగా ఉంది. అలాగే సుబ్బారెడ్డి గారు, ఎంఈ సత్యనారాయణ గారు, అమర్నాథ్ గారు, అలాగే హనీ రోజ్ గారు ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రాలోనే బెస్ట్ జ్యువెలరీ షాప్ అవుతుంది. ఎందుకంటే ఆ కలెక్షన్స్ కానీ ఐటమ్స్ కానీ మేము అన్ని రకాల ఆభరణాలు అందుబాటు ధరల్లో మీకు అన్ని డైమండ్స్ కానీ ఎనీథింగ్ జ్యువెలరీలో టాప్ టు బాటమ్ అన్ని ఐటమ్స్ మేము అవైలబుల్ చేస్తున్నాం. ఏంటంటే కస్టమర్స్కి ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఎక్కువగా కోరుకుంటున్నారు. దాని గురించి మేము ఎక్స్క్లూజివ్గా జ్యువెలరీ షాప్ పెడుతున్నాం. ఫ్యూచర్లో కూడా మేము ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ షాప్లు ఇంకా ఓపెన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. Like I said, chala collections unnai, diamond. Like I'm wearing this is gold. Yeah, gold. I mean, diamond section is there, gold section is there, and chettinad, antique, contemporary, and you know, edi kavalani meeru ikkadiki ravali. Yeah, thank you sir. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును నాంపల్లిలోని సిబిఐ కోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో 4 నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్లను పోలీసులు కోర్టుకు గట్టి బందోబస్తు మధ్య తీసుకుని వచ్చారు. కోర్టు తదుపరి విచారణ ఈ నెల 31వ తేదీకి విచారణ వాయిదా వేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎలుగుబంటి దాడి, వాకింగ్ కు వెళ్తుండగా యువకుడిపై దాడి, తీవ్ర గాయాలు. భారీగా హవాలా డబ్బు పట్టుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు. ఆటో స్టూడియో షాప్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న నందకిషోర్ జా వద్ద 40 లక్షలు స్వాధీనం.
త్వరలో బీజేపీలో చేరనున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ స్థాయిలో కీలక పదవి ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. తెలంగాణలో మందుబాబులకు షాక్, 2 రోజుల పాటు మూతపడనున్న వైన్ షాప్స్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.